ఈ రోజుల్లో మైగ్రేన్ అనేది సర్వసాధారణమైన సమస్యగా మారిపోయింది. కొన్నిసార్లు ఈ తలనొప్పి భరించలేనిదిగా మారుతుంది. కొందరిలో వాంతులు, వికారం లాంటివి కూడా తలెత్తుతాయి. మానసిక ఒత్తిడి, అలసట, మలబద్ధకం, అధిక మద్యపానం, రక్తహీనత, జలుబు, దగ్గు వాటి వల్ల మైగ్రేన్ సమస్యలు వేధిస్తాయి. దీనిని ప్రాథమిక దశలో గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం మరింత అనారోగ్యానికి గురవక తప్పదు. మైగ్రేన్ నివారణకు సరైన మందులు తీసుకుంటూనే ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది పడితే అది అస్సలు తినకూడదంటున్నారు నిపుణులు. అదే సమయంలో పోషకాహారము బాగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి మైగ్రేన్ బాధితులు ఏం తినాలి? వేటికి దూరంగా ఉండాలి? మైగ్రేన్ బాధితులకు అరటిపండు చాలా మేలు చేస్తుంది. దీన్ని తినటం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అలాగే ఇందులో పొటాషియం, మెగ్నీషియం తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినటం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. అదే సమయంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రించవచ్చు. అలాగే మెగ్నీషియం మైగ్రేన్ బాధితులకు కూడా ఎంతో మేలు చేస్తుంది. సీ ఫుడ్ తీసుకోవటం వల్ల మైగ్రేన్ రిస్క్ తగ్గుతుంది. చేపలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మైగ్రేన్ బాధితులకు చాలా మేలు చేకూరుస్తుంది. మైగ్రేన్ బాధితులు వారానికి కనీసం 2 సార్లు సీ ఫుడ్ తినాలి. అదనంగా ఆకుపచ్చ కూరగాయలు, విటమిన్ సి లేని పండ్లు తీసుకోవచ్చు. సాధారణంగా టీ, కాఫీ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందని చెబుతారు నిపుణులు. అయితే మైగ్రేన్ బాధితులు టీ, కాఫీలు తాగకూడదు. వీటిలో కెఫిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మైగ్రేన్ సమస్యను పెంచుతుంది. మద్యం అస్సలు సేవించకూడదు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఆల్కహాల్ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మైగ్రేన్ బాధితులు అస్సలు మద్యం సేవించకూడదు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. Please subscribe Pregnya Media. Please like, share, subscribe to Pregnya Media. Pregnya Media, please do like, share and subscribe. Please subscribe to Pregnya Media. Please like, share and comment if you like the video. Pregnya Media.